వామ్మో వామ్మో, ఇది మా అమ్మమేనా లేకపోతే ఇంకా ఎవరన్నా? ఎలా హైదరాబాద్ ఆనలతోని మునిగిపోడు ఖాయం. ఓ కెమెరా అన్న, కెమెరా సర్దుకో, అట్లనే అందరిని జాగ్రత్తగా ఉండమను. లేకపోతే మా మామేంది ఇంత ముందు టైంకి వచ్చి పనిచేసుడేంది, అది కూడా అంత సీరియస్ గా. ఏదో అవుతుంది, ఏదో అవుతుంది. హలో సార్, సార్ అమ్మ అయిపోయింది సార్, అయితే ఓ మామా ఏంది అలా రాక రాక టైంకి ఆఫీస్కి వచ్చి ఎందుకు తలకాయ పట్టుకున్నావు? ఏంది కథ? చూసినా కూడా ఫోన్ ఎత్తితే అమ్మ నా బూతులు తిడతాను. ఈ తిట్టు ఎవడు భరించాలి ఈ జీతం కోసమా? నాతో కాదు కూడాలా. ఎందుకు? ఏమన్నాడు? అరే అప్పుడంటే నా మాట వినేటోడు మా సారు. ఆయన చెప్పినట్టు నేను వినేటోడు, నేను చెప్పినట్టు ఆయన వినేటోడు. ఏదైనా ఐడియాలో ఉంటే ఒకరికొకరు మంచిగా అడ్జస్ట్ చేసుకొని సక్సెస్ఫుల్గా పని చేసేటోళ్ళం. ఇప్పుడు అట్లా లేడైనా మారిపోయిన మనిషి. ఎవరు ఆ ఫోన్ వస్తుంది. హలో సార్, నవ్వు ఇంకా నవ్వుకూడదా? నీకంత కామెడీ అనిపిస్తుంది. నా బతుకు ఎంత చిందరం అయిపోయిందో చూస్తున్నావా? ఆ బాసగాడు నన్ను వదిలేటట్టు లేడు. అమ్మ తోడు తిట్టి తిట్టి నమ్ముతున్నాడు ఫోన్లో. అంటే మాకు లేదు కావచ్చు టెన్షన్స్, నీకే ఉన్నదా? అంటే మీ బాసు నన్ను తిట్టినట్టే నిన్ను కూడా తిడతాడా? మరి తిట్టరా? చాలా మంది బాసులు తిడతానే ఉంటారు. అయినా కూడా అంత మంచిగా ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతున్నావు? అమ్మేసిన. ఎవరిని? మా బాస్ని. అమ్మేసినవా? ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎక్కడ కొన్నారు? అసలు మీ బాసును ఇప్పుడు లేడా? ఉన్నాడు. అగ్గో, మరి అమ్మినా అన్నావు కదా? అమ్ముడంటే అంగట్లో పెట్టి రండి బాబు రండి, అగ్గువా అగ్గువా అని హర్ష అమ్ముడు కాదు. దీనికోసం సైనాలో ఓ పోర్టల్ ఉంది. అందులో మన బాస్ని అమ్మకానికి పెట్టి ధర ఎంతో మెన్షన్ చేయాలి. ఎవరు కొంటారు? ఏహే, కొనుడు కాదు, అమ్ముడు కాదు. మన లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ను ఇట్లా పోగొట్టుకోవచ్చు అంతే తప్ప బాస్ను ఎవ్వలం ఏం చేయలేం, ఏమనలేం. ఓష్ని కదా, నేను నిజంగానే అమ్ముతానంటే మామను కూడా అంగట్లో పెట్టి అడ్డిపోసరికి అమ్ముదామని చూసిన. తప్పు మామా, బాస్ ఈజ్ బాస్, అట్లా మాట్లాడొద్దు. కోపం ఉంటే నువ్వు కూడా అమ్మేసుకో, అంతేగాని తప్పుగా మాట్లాడొద్దు. ఏదైనా వర్క్ కోసమే కదా. అయితే నేను అమ్మా మరి డైరెక్ట్గా చంపేస్తా. గదే పోర్టల్లో చంపేసినట్టు పెడతా, అప్పుడు ఇంకా ఎక్కువ రిలాక్స్ అయిపోవచ్చు. అప్పుడు నిన్ను చంపుతారు. ఏదైనా క్రైమ్ని ఎంకరేజ్ చేయరు. అందుకే జస్ట్ ఫర్ సేల్ అంతే. అందుకే చైనాలో ఒక ఆమె వాళ్ళ బాస్ను అమ్మకానికి పెట్టి ధర వాళ్ళ బాస్కు 90,000 ధర పెట్టింది. అట్లనే ఇంకొక ఆయన ఇంకొకరు 45,000కు పెట్టిండ్రు. ఇట్లా బాస్లా అమ్మినట్టు ఫీల్ అయ్యి రిలాక్స్ అవుతుందుకు ఇట్లా చేస్తున్నారు. అందుకే మా బాసును రూపాయికి పెట్టి అమ్ముతా. ఎందుకంటే మా బాసుకు రూపాయి కంటే ఎక్కువ ఎవడు కొనడు, అంత వేస్ట్ గాడు. చూసిన రానుల్లా, ఆకాశం మీద అమ్మేస్తే మన మీదనే పడుతుంది. కొండను ఢీ కొడితే మన తలే వగులుతుంది. బాస్ను గెలికితే మన ఉద్యోగమే పోతుంది. అందుకే వాళ్ళని ఏం చేయలేం కాబట్టి, అట్లాని వాళ్ళు పెట్టే ఫ్రస్ట్రేషన్ను భరించలేం కాబట్టి ఇలా అమ్మకానికి పెట్టి పగ తెచ్చుకుంటున్నారు చాలా మంది. నిజంగా చేయలేనివి కలలో చేసినట్టు డైరెక్ట్ చేయలేనివి ఇట్లా ఓ పోర్టల్ చేసుకుంటున్నారు. అంతకు మించి ఏం చేయలేరు కదా పాపం.